తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ గ్రూప్ నుండి తీసుకోనున్న 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు అదానీ గ్రూప్ కు లేఖ పంపినట్లు ఆయన వెల్లడించారు. గౌతమ్ అదానీ మరియు ఇతరులు సౌర విద్యుత్ కాంట్రాక్టుల్లో భాగంగా భారత్ లోని కొందరు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీ కోసం మేము ఎలాంటి సంస్థ నుండి ఇంతవరకు డబ్బులు తీసుకోలేదని సీఎం రేవంత్ తెలిపారు. అటు రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన టెండర్ల కోసం రాజ్యాంగబద్ధంగా ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని, అది అంబానీ అయినా టాటా అయినా అదానీ అయినా అర్హులకు మాత్రమే ఆ టెండర్లు దక్కుతాయి అని రాహుల్ గాంధీ అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దినేష్ రంజన్ అదానీ ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన ప్రీతి అదానీకి లేఖ ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదాల కారణంగా 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో స్కిల్ యూనివర్సిటీ స్థాపన కోసం గౌతమ్ అదానీ 100 కోట్ల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. అయితే ప్రస్తుతం అదానీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలకు దారితీసింది. బీజేపీ మరియు భారత రాష్ట్ర సమితి అదానీ విషయంలో కాంగ్రెస్ తమ వైఖరి తెలియచేయాలంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.